పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని సన్షైన్ స్కూల్ వద్ద ఎటువంటి అనుమతి లేకుండా చైనా నుండి రప్పించిన సెక్యూరిటీ కలర్ పేపర్లతో దొంగ నోట్లు ముద్రిస్తున్న మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ను విజయవాడ కస్టమ్ అధికారులు అరెస్ట్ చేసి నర్సాపురం పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి 96 సెక్యూరిటీ కలర్ పేపర్లు, ప్రింటర్, స్కానర్ తో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం సిఐ యాదగిరి చెప్పారు. విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి సామి నాగభూషణం గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ కంప్లైంట్ మీద మనం కేసు కట్టడం జరిగింది. ఈ సార్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే 20వ తారీఖున మన నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, ఇతను ఇల్లు వచ్చేసి సన్షైన్ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట, రాయపేట. ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ని చైనా నుంచి దిగుమతి చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అనమాట, A4 సైజ్ ఉన్న వాటిని అతను అనాథరైజ్డ్గా లైసెన్స్ అనేది లేకోకుండా ఎవరు కూడా దాన్ని కలిగి ఉండడానికి పర్మిషన్ లేదనమాట. లైసెన్స్ లేకుండా అతను కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం 94 పేపర్స్ అనమాట. జనరల్గా వాటిని కరెన్సీ నోట్స్ వాడటానికి ఉపయోగిస్తారన్నమాట. అవి చైనా నుంచి మన దగ్గర రావడానికి రెస్ట్రిక్టెడ్. అయితే ఇతను తీసుకొచ్చాడు అనమాట. అలీబాబా అని చెప్పేసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అతను వాటిని ఆర్డర్ పెట్టుకొని తీసుకురావడం జరిగిందనమాట. వాటిని తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక కలర్ ప్రింటర్ని ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని ఈ పేపర్స్ని, ఈ కలర్ ప్రింటర్ని ఉపయోగించుకొని ఈ 500 నోట్స్ని ఫేక్ కరెన్సీని తయారు చేయడానికి ట్రై చేశాడు అన్నమాట. ఆ తయారు చేసే క్రమంలో ఇతను 100 పేపర్స్ తీసుకొస్తే 4 పేపర్లు వాటిని యూజ్ చేయడం జరిగింది. ఆ యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రింట్ అనేది మన యొక్క రియల్ నోట్కి కొంచెం దగ్గరగా లేకపోవడం వల్ల ఈజీగా అందరూ ఐడెంటిఫై చేస్తారని తను దొరికిపోతారనే ఉద్దేశంతో ఆ 4 పేపర్లు కూడా అతను చించేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత మిగిలిన 96 పేపర్స్ని కూడా అతను ఇంట్లో పెట్టుకునే ఉన్నాడు. వాళ్ళ సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు వాళ్ళు చట్ట ప్రకారం ప్రొసీజర్ను పాటిస్తూ సీజర్ చేశారన్నమాట. సీజర్లో ఏంటంటే 96 పేపర్లు ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ని, అదేవిధంగా అతని ఇంట్లో ఉన్నటువంటి HP కంపెనీకి చెందినటువంటి కలర్ ప్రింటర్ను కూడా స్వాధీనం చేసుకొని అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అతను ఇలా దొంగ నోట్లు తయారు చేయడానికి నేను తెచ్చాను అని చెప్పాడు. కాబట్టి దాని మీద చర్య తీసుకోమని చెప్పేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము FIR వేసాం అనమాట. ఆ FIR వేసిన తర్వాత మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి యొక్క నేరోక్తాల స్టేట్మెంట్లో కూడా తను ఇలా దొంగ నోట్లు తయారు చేద్దామనే ఉద్దేశంతోనే వాటిని తెప్పించాను. ఇవి తీసుకురావటం నేరం అని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి అప్పుల్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను వీటిని తీసుకొచ్చాను. కానీ వాటిని 4 పేపర్స్ను ఉపయోగించి నేను 500 నోట్స్ని తయారు చేయడానికి ట్రై చేశాను. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఈక్వల్గా రావడం అనేది నాకు కుదరలేదు అసలుకి. ఆ తర్వాత ప్రింట్ వచ్చినటువంటి విధానంలో కూడా ఉన్నటువంటి రియల్ నోటికి దగ్గరగా లేకపోవడం, ఈజీగా గుర్తుపడతారనే ఉద్దేశంతో భయంతో నేను వాటిని చించేసి వాటిని చెత్తబుట్టలో పడేశాను. ఇవి చేసినా సరే నేను దొరికిపోతాననే భయంతోనే ఆ పేపర్స్ అన్నింటినీ కూడా ఎవరికి కనపడుకోమని ఇంట్లో దాచుకున్నాను. అయితే నేను వచ్చేసి మన ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి మనకి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకొని అతను ఈరోజు అరెస్ట్ చేశారనమాట. అతన్ని జ్యుడిషియల్ కస్టడీ కూడా పంపుతాం. సార్, రీసెంట్గా తాడేపల్లిగూడలో జరిగిన ఇలాంటిదే జరిగింది, దానికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందండి? లేదండి, ఇతనికి దానికి సంబంధం